హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకి ఎక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. అజీజ్ నగర్లో ఉన్న రోహిత్ రెడ్డి అతిథి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫామ్ హౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా అందిన సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫామ్ హౌస్లో పట్టుబడిన వారందరినీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి యూరిన్, బ్లడ్ టెస్టులు చేశారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ టెస్టులో మొత్తం 6గురికి పాజిటివ్ రాగా వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు కూడా ఉన్నారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా చర్యలు తప్పవన్నారు. సిమ్లా నుంచి కొకైన్ తెచ్చినట్లుగా గుర్తించామని చెప్పారు. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకి ఎక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. అజీజ్ నగర్లో ఉన్న రోహిత్ రెడ్డి అతిథి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫామ్ హౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫామ్ హౌస్లో పట్టుబడిన వారందరినీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి యూరిన్, బ్లడ్ టెస్టులు చేశారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ టెస్టులో మొత్తం 6గురికి పాజిటివ్ రాగా వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు కూడా ఉన్నారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా చర్యలు తప్పవన్నారు. సిమ్లా నుంచి కొకైన్ తెచ్చినట్లుగా గుర్తించామని చెప్పారు. మొయినాబాద్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. యూరిన్ టెస్ట్ విషయంలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ నాటకాలాడారు. బాత్రూంలోకి వెళ్లి యూరిన్ శాంపిల్ ఇవ్వకుంటే యూరిన్ బదులు ట్యాప్ వాటర్ ఇచ్చారు. దీంతో అతనికి నెగిటివ్ ఇచ్చింది. ఇక పోలీసులు సీరియస్ అవ్వడంతో మళ్లీ శాంపుల్ ఇవ్వగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఈగల్ టీం పోలీసులు తెలిపారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరో 8 మంది వీఐపీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీలో వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పార్టీకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకే ఫామ్ హౌస్లో సోదాలు చేశామని అన్నారు ఈగల్ ఎస్పీ గిరిధర్. డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం మేరకే దాడులు చేశామన్నారు ఆయన. ఫామ్ హౌస్లోకి వెళ్లే సమయంలో కాల్పుల మోత వినిపించిందన్నారు ఎస్పీ. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నామని అన్నారు. మరో 10 మందిని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలిపారు ఆయన. 6గురికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. 6గురిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్ వచ్చినట్లుగా ఎస్పీ గిరిధర్ చెప్పారు.